నమస్తే. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన దారుణ ఘటనలో తన గర్ల్ ఫ్రెండ్ అత్యంత అందంగా ఉంది అని గర్వంగా ఫీల్ అవుతోంది అని భావించిన ఓ యువకుడు అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. శివం వర్మ అనే యువకుడు తన ప్రియురాలు నమ్మకంగా వ్యవహరించడం లేదు అన్న అనుమానంతో ఆమెను తన గదికి పిలిపించుకొని గొంతు కోసి హత్య చేశాడు. బాధిత యువతి ఆమె స్నేహితురాలు సోమవారం మధ్యాహ్నం మార్కెట్కి వెళ్లిన సమయంలో శివం అక్కడికి చేరుకొని తన గదికి రావాలి అని కోరాడు. యువతి అతనితో వెళ్లగా ఆమె స్నేహితురాలు ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగిన గంట తరువాత హంతకుడు బాధితురాలి స్నేహితురాలికి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ అందంగా ఉందని గర్వంగా ఫీల్ అవుతోంది, అందుకే ఆమెను చంపేశాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈ సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురైన స్నేహితురాలు మృతురాలి తండ్రికి విషయం చెప్పింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి తన కుమార్తె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడం చూసి కుప్పకూలిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే నిందితుడికి కఠిన శిక్ష విధించాలి అని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ ఆందోళన చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు హైడ్రామా కొనసాగగా పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శివం వర్మ గతంలో తమ ఇంటి పక్కనే వేరే గదిలో అద్దెకుండేవాడు. అయితే అతని ప్రవర్తన అనుచితంగా ఉండడంతో యజమాని అతన్ని ఇంటి నుంచి పంపించేశాడు. శివం తరచూ యువతులను తన గదికి తీసుకువచ్చేవాడు అని, ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని అతన్ని గదిని ఖాళీ చేయించాలి అని చెప్పారు అని తెలిపారు. తన కుమార్తె హత్యకు న్యాయం చేయాలి అని, నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలి అని మృతురాలి తండ్రి పోలీసులను కోరారు. ప్రస్తుతం పోలీసులు శివం వర్మపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.